హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఈరోజైతే కొన్ని యూస్ఫుల్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. మన ఇంటి పనులు తొందరగా అవ్వాలి అంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. వీడియో కంటిన్యూగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టిప్ నెంబర్ 1, ఇక్కడ చూశారు కదండి, ఇవి గ్యాస్ కుక్కర్లో గ్యాస్ కట్స్ అనమాట. సో ఇవి పాడైనప్పుడు వాచర్స్ పడేస్తూ ఉంటాం కదా, సో వీటిని చక్కగా మనం ఉపయోగించుకోవచ్చండి. డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టుతూ ఉంటుంది. సో మనం ఏదైనా ఐటెం పెట్టినప్పుడు వెన్నపూస, మీగడ ఇలాంటివి పెడుతూ ఉంటాం కదండి. సో బాగా ఐస్ గడ్డ కడుతూ ఉంటుందన్నమాట. సో అవి మనం తీసినప్పుడు రావు. అలా వెంటనే రావాలి అంటే ఈ విధంగా గ్యాస్ కట్స్ అయితే పెట్టేసుకొని దానిపై మనం ఏదైనా గిన్నెలు పెట్టుకున్నామే అనుకోండి, మీరు ఒక 10 డేస్ తర్వాత తీసినా కూడా ఐస్ బాగా గడ్డ కట్టినప్పటికీ కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు. మన పని తొందరగా అవుతుంది. టిప్ నెంబర్ 2, ఇక్కడ చూశారు కదండి, మన ఇంటి ముందు అంటే వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసే టైం అయితే ఉండదు కదండి. చిన్న చిన్న ముగ్గులు కూడా అందంగా కనిపించాలి అంటే ఈ విధంగా అయితే చిన్న ముగ్గులు ట్రై చేస్తూ ఉండండి. సో మన ఇంటి ముందు అందంగా కనిపించడమే కాదండి, మన పని కూడా తొందరగా అవుతుంది. సో ఈ ముగ్గు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టిప్ నెంబర్ 3, మనం ఇంట్లో కూర వండుకోవటం కోసం దొండకాయలు తీసుకొస్తాం కదండి. 1/2 కేజీ అయినా 1/2 కేజీ అయినా సరే దొండకాయలు కట్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సింపుల్గా ఫాస్ట్గా మన పని తొందరగా అవ్వాలి అంటే దొండకాయలు కట్ చేయాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూశారు కదండి, దొండకాయని మధ్యకి ఈ విధంగా కట్ చేసి నిలువుగా సన్నగా ఇలా ముక్కలు కట్ చేశారే అనుకోండి, ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. అంతేకాకుండా ఇది ఎక్కువగా ఫంక్షన్లలో డీప్ ఫ్రై చేసుకోవడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా కట్ చేశారు అంటే మన పని లేట్ అవుతుంది కాబట్టి, సో నెక్స్ట్ ఇంకొక దొండకాయ అయితే తీసుకొని ఈ విధంగా మధ్యకి కట్ చేసి రెండు కలిపి ఇలా కట్ చేయండి. ప్రతి ముక్క కూడా అర్ధచంద్రాకారంలో ఉంటుందండి. సో ఇదైతే కూర వండుకోవడానికి బాగుంటుంది. సో ఒక్కొక్కసారి డీప్ ఫ్రై కూడా యూస్ చేయొచ్చు అనమాట. మన పని కూడా కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక దొండకాయ తీసుకోండి. ఈ విధంగా మధ్యకి కట్ చేసి మళ్ళీ 2 ముక్కలు కలిపి మళ్ళీ మధ్యకి కట్ చేయండి. 4 ముక్కలుగా అవుతుంది. ఈ 4 ముక్కలు కలిపి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కాకపోతే మన పని లేట్ అవుతుంది. ఇంట్లో కూర వండుకోవడానికే ఈ కటింగ్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక దొండకాయని తీసుకోండి. సో ఇదైతే ఈ విధంగా రౌండ్గా కట్ చేయండి. ఇది ఫంక్షన్లో డీప్ ఫ్రైకి చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. మన పని కూడా తొందరగా అవుతుందండి. చూసారుగా ఫ్రెండ్స్, మన ఇంటి పనే కాదండి, మన వంట పని కూడా తొందరగా అవ్వాలి అంటే ఈ విధంగా సెకండ్ అండ్ ఫోర్త్ టిప్ బాగా యూస్ఫుల్ అవుతుందండి. తొందరగా కటింగ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ 4th టిప్ అండి, ఇక్కడ చూసారు కదా, ఇదైతే గ్లాస్ జార్ అండి. సో ఇది కంప్లీట్గా డ్యామేజ్ అవ్వలేదు కానీ లైట్గా అయితే నెర్రిచ్చింది అనమాట. సో మనం ఏదైనా లిక్విడ్ రూపంలో ఆయిల్, నెయ్యి ఇలాంటివి వేసుకున్నప్పుడు అవి కారిపోతూ ఉంటాయి కాబట్టి, సో ఇందులో మనం ఏదైనా పప్పు దినుసులు ఉంటాయి కదా, అలాంటివి స్టోర్ చేసుకోవచ్చండి. ఇది మూత కూడా ఓపెన్డ్గా అంటే ఇలా వెడల్పుగా ఉంది కాబట్టి ఇక్కడ సో మనం ఏదైనా సరే ఇలా ఈజీగా వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. మన పని కూడా సులువు అవుతుందండి. నెక్స్ట్ 5th టిప్ అండి, మనం ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ కట్ చేయాలనుకున్నప్పుడు దాని మీద ఉన్న పీల్ అయితే రాదు కాబట్టి తొందరగా మన పని అవ్వాలి అనుకుంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఈ విధంగా ఆనియన్స్ ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టండి. ఆ తర్వాత తీసేయండి, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ప్రతి ఆనియన్కి పైన మసిలాగా పట్టింది కదండి, సో ఇదైతే పాడైపోతుంది అనమాట. సో ఈ పాడైందంతా కూడా పైన ఇంకొక పొర అయితే తీసేయండి, వైట్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, పీల్ అంతా తీసిన తర్వాత ఆనియన్స్ అన్ని వాటర్లో నానటం వల్ల వాటర్ అంతా కలర్ చేంజ్ అయింది కదా, ఈ వాటర్లో ఉన్న ఆనియన్స్ పొట్టంతా తీసేసి ఓన్లీ వాటర్ మాత్రమే మొక్కలకు వేశారంటే ఎరువులాగా పనిచేస్తుంది. మొక్కలు కూడా చాలా బలంగా మంచిగా ఎదుగుతాయండి. నెక్స్ట్ ఆనియన్స్ అన్నీ మళ్ళీ ఇంకొకసారి వాటర్లో వేసేసి నీట్గా కడిగేసి ఏమైనా పాడైపోయినది ఉంటే తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడమేనండి. మన పని కూడా తొందరగా అవుతుంది. నెక్స్ట్ 6th టిప్ అండి, సో మనం పూలు ఈ విధంగా మాల కట్టాలి దేవుడికి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మన దారప్రియులు అటు ఇటు దొర్లుతూ ఉంటుందండి, ఒక చోట అయితే ఉండదు. మన పని లేట్ అవుతూ ఉంటుంది, చిక్కుబడుతూ ఉంటుంది దారం కాబట్టి. సో ఒకే చోట ఉండాలి అంటే మన ఇంట్లో ఈ విధంగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత పైన ఉన్న టెంక్ ఉంటుంది కదండి, ఆ టెంక్కి ఈ విధంగా 3 కళ్ళులాగా ఉంటాయి కదా, ఒకటైతే ఏలుతో ఈ విధంగా పెట్టారంటే రంధ్రంలాగా ఏర్పడుతుంది. ఆ రంధ్రంలో నుంచి దారపు రీల్ ఉంటుంది కదా, ఆ దారపు రీలు దాని కింద ఉంచేసి దారాన్ని మాత్రమే బయటికి తీసేసి ఈ విధంగా మాల కట్టేసేయండి. చక్కగా దారపు రీలు అక్కడే ఉంటుంది, ఎటు దొర్లుకుంటూ పోదు, దారం కూడా చిక్కుపడదు. మనకి ఎంత కావాలో అంత మాత్రమే వస్తుంది. మన పని కూడా తొందరగా అవుతుంది.
టిప్ నెంబర్ 7 ఇక్కడ చూసారు కదండి, ఇది బియ్యం పిండి ఎక్కువ క్వాంటిటీలో మనం పట్టించుకుంటాం కదండి. ఒక్కొక్కళ్ళు అయితే సంవత్సరం మొత్తం రావాలని కూడా పట్టించుకుంటారు. నేనైతే ఒక 4 కేజీలు పట్టించానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి నాకు సంవత్సరం వస్తుంది, 7 నెలలు 8 నెలలు మన ఇష్టం అండి. ఎంతవరకు వచ్చినా కూడా ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉండాలి అనుకుంటే మన ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, ఆకులు ఈ విధంగా వేసేసుకోండి. పురుగు పట్టుకోకుండా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టిప్ నెంబర్ 8, మనం మార్నింగ్ చాలా హడావుడిగా ఉంటామండి. సో ఇంట్లో కూరగాయలు ఏమీ లేవనుకోండి, కూరగాయల కోసం వెతుక్కుంటూ టైం వేస్ట్ చేయడం కంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఏది ఉంటే అదండి, వాటితోనే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. ఒక క్యారెటే ఉందనుకోండి, ఈ విధంగా క్యారెట్ రైస్ అయితే చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, లంచ్ బాక్స్ టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా మన పని కూడా తొందరగా అవుతుందండి. టిప్ నెంబర్ 9, ఉదయం లేచిన దగ్గర నుంచి చాలా బిజీ హడావుడిగా ఉంటుందండి. పిల్లలకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఏం కూర వండాలి, కూరగాయలు లేవే అనే టెన్షన్ పడుతూ టైం వేస్ట్ చేయడం కంటే వారానికి సరిపడా కూరగాయలన్నీ తీసుకొచ్చి పెట్టుకొని ఈ విధంగా వాటికి కవర్లలో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే రేపు ఏం కూర వండాలనేది కూడా ఒకరోజు ముందుగానే మనం ఆలోచించుకున్నట్లయితే మన కూరగాయలు లేవే అనే టెన్షన్ లేకోకుండా ఉంటుంది, మన పని కూడా తొందరగా అవుతుందండి. టిప్ నెంబర్ 10, మనం నెయ్యిని కాచేటప్పుడు ఎప్పుడూ కూడా దగ్గరే ఉండాల్సి ఉంటుందండి. మన పనులు తొందరగా అవ్వాలన్నా, టైం వేస్ట్ కాకుండా వేరే పనులు చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా నెయ్యి కాచేటప్పుడు ఒక పెద్ద గరిటెని ఇందులో వేసేసేయండి. మనం వేరే పనులు చేసుకుంటూ కూడా మధ్య మధ్యలో నెయ్యిని చూసుకుంటూ కూడా మన పని తొందరగా అవుతుంది. సో నేను ఈ టిప్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటానండి. పై వరకు అయితే అస్సలు పొంగదండి, లోపలే మరుగుతూ చివరికి ఈ విధంగా నెయ్యి అయితే తయారవుతూ ఉంటుందండి. సో ఒక్కసారి అయితే ఇది ట్రై చేయండి, మీకు నచ్చుతుంది కంపల్సరిగా. టిప్ నెంబర్ 11, ఇక్కడ చూశారు కదండి, మనం ఏదైనా ఐటమ్స్ క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు గ్లాస్ ఐటమ్స్, గ్రాసరీ ఐటమ్స్, డబ్బాలైనా ఏవైనా సరే ఈ విధంగా ముందు టబ్బులో వేసేసి నీళ్లు చల్లేసేయండి. బాగా నానిన తర్వాత మీరు స్క్రబ్బర్ సోప్ తీసుకొని ఈ విధంగా నీట్గా కడిగేసేసేయండి. నీట్గా ఒక క్లాత్ పై కానీ ఇలా ఒక షీట్ మీద కానీ ఆరబెట్టేసుకోండి, మన పని తొందరగా అవుతుంది. టిప్ నెంబర్ 12, మార్నింగ్ ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మనకి ఇడ్లీ దోశ పిండి లేదనుకోండి, ఏదైనా ఉప్మా చేయాలి అనుకున్నప్పుడు మనం ఒక్కొక్కసారి ఏంటంటే మనం పోపు దినుసులన్నీ వేసిన తర్వాత అన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసేసి వాటర్ మరిగిన తర్వాత ఉప్మా రవ్వ కానీ ఈ విధంగా సేమియా కానీ వేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా మనం డైరెక్ట్గా ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ మనం ఏదైతే వేయాలనుకుంటున్నామో అది వేయించేసుకొని ఆ తర్వాత మనం క్వాంటిటీకి తగినట్లుగా వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ ఉంచారంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది, మన పని కూడా ఫాస్ట్గా అవుతుందండి. టిప్ నెంబర్ 13, ఇక్కడ చూశారు కదండి, ఎక్కువ క్వాంటిటీలో అంటే ఒక 3-4 కేజీలు 5 కేజీలు కూడా షుగర్ తీసుకొచ్చుకునే వాళ్ళు ఉంటారండి. సో ఆ షుగరు నెల రోజులు మొత్తం కూడా ఎలాంటి చీమలు పట్టుకోకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా లవంగాలు కానీ మిరియాలు కానీ మీరు ఇందులో వేసేసుకోండి. ఈ ఘాటు స్మెల్కి చీమలు పట్టుకోకుండా ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటుంది. టిప్ నెంబర్ 14, ఒక్కొక్కసారి మార్నింగ్ మనకి టేస్టీగా బ్రేక్ఫాస్ట్ చేసే అంత టైం లేదనుకోండి, పిల్లలు కొంచెం స్పైసీగా టేస్టీగా ఉండాలని అడిగినప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి కలిపి ఒకటే దోశ కొంచెం మందంగా వేసేసి ఈ విధంగా కొంచెం బాయిల్ అయిన తర్వాత 1 కానీ 2 కానీ ఎగ్స్ బ్రేక్ చేసి ఈ విధంగా దోశ మీద వేసేసి స్పూన్తో మొత్తం కూడా దోశ అంతా అప్లై అయ్యేటట్టు అనేసేయండి. దీని మీదే పప్పుల పొడి కానీ చిల్లీ పౌడర్ లేకుంటే కొబ్బరి పొడి మీ ఇంట్లో ఏది ఉంటే ఆ పౌడర్ దీనిపై చల్లేసేయండి. ఇంకా చట్నీ కూడా చేసే పని అయితే ఉండదండి. ఈ విధంగా స్పూన్తో కొంచెం అంటుకునేటట్టుగా అనేసి ఇలా రివర్స్లో తిప్పేసి 2 వైపులా కొంచెం బాయిల్ చేసేయండి. సో ఇలా ఉడకటం వల్ల ఎగ్ స్మెల్ అయితే ఉండదండి, పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారు, తొందరగా మన పని అవుతుంది. ఇద్దరికి ఈ దోశనైతే షేర్ చేసి పెట్టొచ్చు. టిప్ నెంబర్ 15, మనం ఇంట్లో ఏదైనా డెకరేషన్ ఐటమ్ తయారు చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం వేసే పెయింటింగ్ అయిపోతూ ఉంటుందండి. సో పెయింటింగ్ కోసం మనం వెయిట్ చేయకోకుండా మన పని తొందరగా అవ్వాలి అంటే ఈ విధంగా మన ఇంట్లో కలర్ బోట్లు ఉంటాయి కదండి, వాటిలో ఈ విధంగా ఒక పుల్ల పెట్టేసి మనం ఈ విధంగా మనం వేసుకున్న డిజైన్ మీద ఇలా అయితే గీసేయచ్చు, మన పని తొందరగా అవుతుంది, మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు ఉంటుంది. చూసారు కదండి, ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.